ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేతుబాబు వ్లాగ్. ఈరోజు వచ్చేసి గోంగూర చికెన్ అండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని గోంగూర, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మంచిగా ఉడకబెట్టుకోవాలి. అది ఉడికించే లోపు మనం ఏం చేద్దామంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటా తీసుకొని మంచిగా చిన్న కట్ చేసుకుందాము. చిన్న కట్ చేసుకున్న తర్వాత మనం ఏదైతే గోంగూర ఇప్పుడు పెట్టుకున్నాం కదా, ఉడకబెట్టుకున్నాం కదా, ఆ గోంగూర అనేది ఉడికిపోయింది. ఆ గోంగూర తీసుకొని పప్పు గుత్తి ఉంటుంది కదా, పప్పు గుత్తితోని రుబ్బుకోండి. మనం మిక్సీలో వేస్తే చాలా మెత్తగా అయిపోతుంది. ఇది రుబ్బుకున్నారనుకోండి, మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని ఎంతైతే ఆయిల్ కావాలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము మసాలాలు సాజీరా, ఇలాచి, లవంగ, పట్ట, బగారాకు వేసి ఒక 2 to 3 సెకండ్స్ వరకు మంచిగా వేయించుకున్న తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసేయాలి. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత అది బ్రౌనిష్ కలర్ వస్తుంది కదా, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేయండి. పసుపు వేసిన ఒక 2 సెకండ్స్కి అల్లం వెల్లిగడ్డ వేయండి. అల్లం వెల్లిగడ్డ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోండి. మంచిగా వేయించుకున్న తర్వాత టమాటాలు ఉంటాయి కదా, టమాటాలు వేయండి. టమాటో వేసి ఒక 5 minutes ఆగిన తర్వాత మీరు అక్కడ కడిగి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, ఆ చికెన్ కూడా వేసేసేయండి. ఆ చికెన్ వేసి ఒక 5 to 10 minutes వరకు మూత అనేది పెట్టేసేయండి. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 to 10 minutes తర్వాత తీయండి. మూత తీసిన తర్వాత దాంట్లో కారం, ఉప్పు, ధనియాల పొడి వేసేసి ఎంతైతే మీకు వాటర్ కన్సిస్టెన్సీ కావాలనుకుంటారో వాటర్ గ్రేవీకి ఎంతైతే కావాలి అనుకుంటారో అంత వేసుకోండి. అంత వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 15 minutes మూత పెట్టేసండి. చికెన్కి కారం, ఉప్పు అనేది మంచిగా పట్టుకున్న తర్వాత ఆయిల్ అనేది చూసారా, ఆయిల్ అనేది ఇట్లా పైకి వస్తుంది. వచ్చిన తర్వాత మీరు గరం మసాలా ఉంటుంది కదా, గరం మసాలా వేసేసి మళ్ళీ ఒక 10 minutes వరకు మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. ఒక 10 minutes తర్వాత మనం ఏదైతే పుంటికూర రుబ్బి పెట్టుకున్నాం కదా, ఆ పుంటికూరని వేసేసి మంచిగా కింది నుంచి మొత్తం కలుపుకోవాలన్నమాట. పుంటికూర మొత్తం చికెన్కి పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 minutes వరకు మీరు మూత పెట్టేసుకొని ఇట్లా ఆయిల్ కన్సిస్టెన్సీ అనేది పైకి వస్తుంది అనమాట. మొత్తం అది పైకి వచ్చిన తర్వాత మీరు అందులో కొంచెం కొత్తిమీర వేసేసేయండి. కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక 5 minutes తర్వాత దించేసుకోండి. 5 minutes తర్వాత దించేసుకున్న తర్వాత మీకు చికెన్ అనేది రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంది, మీరు కూడా ట్రై చేయండి. నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ ఇంకా లైక్ చేయట్లేరు, షేర్ కూడా చేయట్లేరు, కమెంట్ చేయట్లేదు. కొంచెం చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.